డియర్ గేట్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గేట్ రిజల్ట్స్ అయితే వచ్చినాయేమో, అందరికి కంగ్రాచులేషన్స్. మరి కొన్ని పిఎస్సీలు కూడా ఆల్రెడీ కూడా నోటిఫికేషన్స్ ఇచ్చేస్తారు. మరి న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ కానీ, మరి వీళ్ళు ఈసీఈ కెమికల్ ఇంజనీరింగ్ ఈసీ త్రిబుల్ ఇన్స్ట్రుమెంటేషన్ తీసుకుంటున్నారు. గెయిల్ కూడా వచ్చేసింది, ఆల్రెడీ నోటిఫికేషన్ కూడా వచ్చింది. ఇక మరి నోటిఫికేషన్లు అయితే రావాల్సి ఉంది. మరి మీకు గేట్ స్కోర్ వచ్చిన తర్వాత ఏ పిఎస్సిలో జాబ్ వచ్చే అవకాశం ఉందో కూడా ఆ లిస్ట్ కూడా చూపిస్తాను. వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేస్తాను. మీకు గేట్లో మంచి స్కోర్ వచ్చి ఉంటే గేట్ రిజల్ట్స్ అయితే వచ్చేసినాయి. లిస్ట్ ఆఫ్ పిఎస్సిస్ టేకింగ్ గేట్ యాప్టిట్యూడ్ టెస్ట్ స్కోర్స్ ఫర్ హైరింగ్ అనమాట. ఆల్రెడీ BRDO కూడా వచ్చిందమ్మా. మీకు హైరింగ్కి తీసుకోవాలంటే మెయిన్ ఏంటంటే ఎయిర్పోర్ట్ అథారిటీ, BHEL, BSNL, కోల్ ఇండియా, సెంట్రల్ రైల్వే, తర్వాత CVPL, దామోదర వ్యాలీ, ECIL, ఎలక్ట్రానిక్ కార్పొరేషన్, EL, గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చింది, ఆల్రెడీ అప్లై చేసుకోండి. మరి ఏదో HAL, IOCL ఇంకా రావాల్సి ఉంది. మరి నాల్కో, ONGC, పవర్ గ్రిడ్, రిన్ను, సెయిల్, ఇంకా చాలా ఉన్నాయమ్మా. ఇంకా ఇన్స్టిట్యూట్లు అయితే మరి రిజల్ట్స్ అయితే వచ్చేసినాయి మనకి. మరి గేట్ రిజల్ట్స్ అవుట్ ఇవన్నీ కూడా కొంతమంది స్టూడెంట్స్ అయితే టాప్ NITలోకి వెళ్ళిపోతాం. మీరు టాప్ IITలోకి వెళ్తే వెళ్ళిపోవచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడు కొంతమంది స్టూడెంట్స్ ఏ విధంగా ఆలోచిస్తారంటే, సారు మరి పిఎస్సిలో చేరటం మంచిదా, మరి గేటుతో IITలో చేరటం మంచిదంటే, మీకు కానీ IIT బాంబే వస్తే దానికే వెళ్ళిపోయింది. IIT బాంబేలో ఇప్పుడు వీటిల్లో పిఎస్సీలు ఏంటంటే మైక్రో ఎలక్ట్రానిక్స్ అనుకో, VLSIకి ఇక్కడ ఏమి ఉండదు ఆపర్చునిటీస్. మీరు పిఎస్సీలు ఎవరు చేరాలి? సివిల్ స్టూడెంట్స్ ప్రిఫర్ చేయొచ్చు, మెకానికల్ స్టూడెంట్స్, త్రిబుల్ స్టూడెంట్స్ కొంచెం ప్రిఫర్ చేయొచ్చు. కానీ మిగతా స్టూడెంట్స్ నా సజెషన్ ప్రకారం మీరు IITలో చేరటమే బెస్ట్. టాప్ IIT బాంబేలో మీకు ECE, మైక్రో ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్ వస్తే అక్కడికే వెళ్ళిపోండి, ఇబ్బంది ఏమీ లేదు. ఇక్కడ చేరి మరి మీరు అనవసరంగా అంటే మీకు ఆపర్చునిటీస్ కూడా తక్కువ ఉంటాయి. ECEకి, కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి ఆపర్చునిటీస్ తక్కువ ఉంటాయి. ఈ సేల్ వీటిల్లో ఎక్కువగా త్రిబుల్ వాళ్ళకి ఉంటాయి. మెకానికల్ కానీ, ఇన్స్ట్రుమెంటేషన్ కానీ ఉండే అవకాశం ఉంటుంది. ఇక్కడ చూడండి, గేట్ రిజల్ట్స్ విల్ మల్టిపుల్. మరి ఇక్కడ మరి PhD చేయాలంటే విల్ బి యూజ్డ్ MTech, PhD కూడా మీరు డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. ఈ గేట్ ద్వారానే మరి MTech అయిన తర్వాత PhD డైరెక్ట్గా ఆఫర్ చేస్తున్నాయి చాలా కాలేజీలు. డైరెక్ట్గా 2 years తర్వాత మీరు PhD చేరిపోవచ్చు. సెవరల్ PSUs చెక్ గేట్ ఎలిజిబిలిటీ. గేట్ ద్వారా మీరు సెవరల్ PSUs అక్రాస్ సెక్టర్స్ ఇంక్లూడింగ్ ఎనర్జీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంజనీరింగ్, కమ్యూనికేషన్ యూజింగ్ గేట్స్ కోర్స్ ఫర్ హైరింగ్. వెళ్ళిపోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. ఇక్కడ ఆల్రెడీ లిస్ట్ అవుట్ చేసాం కదా. మనకి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా 19 స్టాట్యుటరీ బాడీ సివిల్ ఏవియేషన్లో ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఎయిర్పోర్ట్స్ మేనేజ్మెంట్ ఉంటుంది. రెండోది BHEL, సెంట్రల్ PSU ఎంగేజ్డ్. BHEL అంటే మనకు హైదరాబాద్ ఉంది, తర్వాత బెంగళూరు ఉంది, తర్వాత తిరుచిలో ఉంది, భారత్ సంచార్, BSNL. ఇవి నోటిఫికేషన్లు 1 by 1 వస్తాయి, అన్నీ ఒకసారి రావాలని లేదు. మరి కోల్ ఇండియాలో కూడా మహారత్న. ఇక్కడ మంచి 1 lakh శాలరీ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇక నాకు PSCలో చాలు అనుకుంటే మీరు వెళ్ళిపోండి. ఇంకా ఫర్దర్ గ్రోత్ కావాలి అనుకున్న వాళ్ళు మీరు IIT బాంబేలో చేరి మంచి టాప్ లెవెల్లోకి వెళ్ళిపోవచ్చు. నా గ్రోత్ చాలు, నాకు ఎంత చాలు, ₹1,00,000 జీతం వస్తుంది చాలు, హ్యాపీ అనుకునే వాళ్ళు ఇక్కడే ఉండండి. ఎందుకంటే ఈ కెరియర్ ఆస్పిరేషన్స్ అనేవి ఒక్కొక్కడికి ఒక రకంగా ఉంటాయి. నాకు ఒక రకంగా ఉంటాయి, నీకు ఒక రకంగా ఉంటాయి, పక్కడోడికి ఒక రకంగా ఉంటాయి, XYZ ఒక రకంగా ఉంటాయి. అందుకని మరి ఒక్కొక్క ఉద్దేశంతో నాకు 1 lakh శాలరీ సరిపోద్ది అనుకున్న వాళ్ళు మీరు PSCలో చేరిపోవచ్చు. సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ ఆర్గనైజేషను, రైల్వే, మరి షెనాబ్ వ్యాలీ పవర్, దామోదర వ్యాలీ, వీటిల్లో కూడా మరి గేటు. ECIL మనకి ECIL హైదరాబాద్లోనే ఉంది, ఒక ES రావు నగర్, కాప్రా, ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్, గ్యాస్ అథారిటీ ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చేసింది. హిందుస్థాన్, మరి ఇవన్నీ నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారో తెలియదు. ఇండియన్ ఆయిల్, మ్యాగ్డాగు, నేషనల్ అల్యూమినియం కూడా మంచిదే. మెకానికల్ వాళ్ళు, సివిల్ మెకానికల్ వాళ్ళు ఎవరైనా వస్తే కళ్ళు మూసుకు చేరిపోండి. ఎలక్ట్రికల్ కానీ, త్రిబుల్, ECE, మరి కంప్యూటర్స్ తప్పదా. మిగతా వాళ్ళు NLC, నేషనల్ మినరల్ డెవలప్మెంట్, న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆల్రెడీ నోటిఫికేషన్ ఉంది. NTPC ఇంకా రావాలి. వీటిల్లో NTPCలో వస్తే ఇన్స్ట్రుమెంటేషన్ వాళ్ళు కానీ, త్రిబుల్ కూడా కళ్ళు మూసుకుని చేరిపోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. మీకు మంచి పొజిషన్స్కి వస్తుంది. ఆయిల్, ONGC, పవర్ గ్రిడ్ కానీ, అంటే ఒక్కొక్క కెరియర్ ఆస్పిరేషన్ ఒక్కొక్క రకంగా ఉంటుంది.
ఎంతో కాల్ చేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. ఫైనాన్షియల్ అసిస్టెన్స్ టు పీజీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో నేను ఆల్రెడీ చెప్పాను, మీకు ఎంటెక్లో చేరితే 12,400 రూపాయలు స్టైఫండ్ వస్తుంది. పర్సూయింగ్ పిహెచ్డి ప్రోగ్రామ్ రేంజింగ్ ఫ్రమ్ 37,700 రూపాయలు వస్తుంది. ఇన్ ద మంత్ ఇనిషియల్ 2 years 42,000 పర్ మంత్ అయితే వస్తుంది. మీకు 37,000 వస్తుంది పిహెచ్డి. ఎంటెక్ వాళ్ళకి 12,400. ఇది స్టూడెంట్స్ మరి జస్ట్ బ్రీఫ్గా నేను చేయటం మీకు గేట్ స్కోర్ మంచిగా వస్తే మీరు చేరే పిఎస్యూలు ఇవే. గేట్ 2026 పిఎస్యూ లిస్ట్ అమ్మేది. పిఎస్యూ రావాలంటే మినిమం 600, 700 స్కోర్ ఉండాలి. 700, 800 స్కోర్. ఈ స్కోర్ ఉంటేనే మీకు మోర్ దెన్ 600 అబోవ్ స్కోర్ ఉన్న వాళ్ళకి మీకు పిఎస్సిలో వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకెవరైనా ఉంటే మరి మన మెంటర్షిప్ కావాలంటే ఐఐటీలోకి సంబంధించిన గైడెన్స్ కావాలంటే కంప్లీట్ గైడెన్స్ కావాలి కూడా మీరు చేరే అవకాశం ఉంది. కంప్లీట్ గైడెన్స్ మన ఛానల్ నుంచి మరి ఐఐటీకి ఎన్ఐటీకి మెంటర్షిప్ తీసుకోండి. ఎందుకు తీసుకున్నా మీరు గేట్ అనేది చాలా వాల్యుబుల్ అమ్మ. గేట్ అనేది చిన్న మరి చాలా హోంవర్క్ చేయాలి దీనికి. మరి ఐఐటీస్ కానీ ఎన్ఐటీ కానీ మీరు పిఎస్సిలో చేరినా ఎక్కడ చేరినా కానీ మరి ఒక గైడ్ అంటూ గురువు గారు అంటూ ఉండాలి. కాబట్టి మీరు ఎన్ఐటీ మళ్ళీ కంప్లీట్ లిస్ట్ అయితే ఇస్తా. ఎన్ఐటీకి ఐఐటీలకి ఎన్ఐటి సంబంధించిన మొత్తం లిస్ట్ ఇవ్వటం అయితే జరుగుతుంది. ఆల్ ది బెస్ట్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ ఫర్ సైనింగ్ అప్. థ్యాంక్ యూ. బాయ్.